రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి సంజు శాంసన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో 30% కోత విధించింది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జరిమానా విధించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడినందుకు గాను సంజు శాంసన్ కు ఫైన్ విధించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది. 20 పరుగుల తేడాతో ఓటమి చవిచూస్తుంది. చేజింగ్ చేసిన సంజు సేన 222 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 201 పరుగుల వద్ద ఆగిపోయింది. సంజు శాంసన్ చేసిన ఒంటరి పోరాటం ఆ జట్టుకు విజయం అందించలేదు. 86 పరుగులు చేసిన శాంసన్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద షాయ్ హూప్ అద్భుతంగా క్యాచ్ పట్టడం ద్వారా సంజు శాంసన్ ఇన్నింగ్స్ ముగిసింది. అంపైర్లు ఓటమి ప్రకటించినా సంజు శాంసన్ వెనుతిరగలేదు. ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాదనకు దిగారు. అంపైర్లతో సంజు శాంసన్ వాదనకు దిగడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధమని తేలింది. దీంతో సంజు మ్యాచ్ ఫీజులో 30% కోత విధించారు. సంజు శాంసన్ చేసిన పని ఐపీఎల్ నిబంధనల్లో ఆర్టికల్ 2.8 ప్రకారం ఇది లెవెల్ 1 నేరమని అధికారులు స్పష్టం చేశారు.